హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు ఉదయం నిద్ర లేచేటప్పటికి వర్షం పడతా ఉంది. నైట్ ఎప్పుడు పడిందో తెలియదు కానీ ఉదయం మాత్రం ఇంకా ఒక్కొక్క చుక్క పడతా ఉంది. వాతావరణం బాగుందిలే అని చెప్పేసి డాబా మీదకైతే వచ్చాను. కసు ఊడ్చి గచ్చు గడిగే పని అయితే లేదు కదా, ఇంకా అందుకని డాబా మీదకి వచ్చా. వాతావరణం అయితే చల్లగా ప్రశాంతంగా హాయిగా బాగుంది అనుకోండి. ఉదయం పూట వాతావరణం ఇలా ఉంటే మాత్రం మనసుకి హాయిగా అనిపించింది. ఇంటి చుట్టూ అయితే పచ్చటి చెట్లు, పచ్చటి పొలాలు వర్షం పడేటప్పుడు చూడటానికి అయితే భలే ఉంటుంది. ఇటువైపునైతే మొత్తం ఇల్లులే ఉన్నాయి. కొన్ని అయితే పెద్ద పెద్ద చెట్లు, యాప చెట్లు అవైతే ఉన్నాయి. ఇంక ఇదైతేనేమో మా ఇంటి ముందు రోడ్డు. వర్షం పడ్డది కదా, మొత్తం రోడ్డు అంతా నీళ్ళు నీళ్ళుగా ఉంది. ఇప్పుడు వర్షం అయితే రైతులకి చాలా అవసరం. పత్తి విత్తనాలు వేశారు కదా, పత్తి విత్తనాలు మొలవాలంటే వర్షం కావాలి. 2 రోజుల నుంచి అయితే అసలు వర్షమే లేదు. ఎండ బాగా గాలి అయితే వస్తుంది. ఎండాకాలంలో ఎలా ఉందో అలా ఉంది పరిస్థితి. మళ్ళీ వర్షం పడిద్దా పడదా అని భయం వేసింది. నైట్ అయితే కొంచెం వర్షం అయితే పడ్డది. కొంచెం వర్షమైనా చాలు, బాగా విత్తనాలు అయితే మొలుస్తాయి. మనం కాలువ నీళ్ళు, బావి నీళ్ళు ఎన్ని పెట్టినా సరే వర్షపు నీళ్ళకి సాటి రావు. వర్షపు నీళ్ళకి మొక్కలు అనేవి బాగా మొలుస్తాయి. మొలిచిన మొక్కలు కూడా బాగా బతకాలంటే ఎక్కువ వర్షాలు పడాలి, వర్షపు నీళ్ళే కావాలి. అటువైపునైతే మొత్తం ఇల్లు అని చెప్పాను కదా, ఇంక ఇటువైపునైతేనేమో మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే ఉండిద్ది. పక్కన కొంచెం అవతలగా ఇల్లులు అయితే ఉన్నాయి. ఎక్కువ పొలాలు అయితే ఉన్నాయి. పొలాలు అయితే మొత్తం బాగు చేయించారు. అన్ని పత్తి విత్తనాలు అయితే వేశారు. మా సైడ్ అయితే ఎక్కువ పత్తి, మిరపదోట ఈ 2 పంటలే ఎక్కువగా వేస్తారు. మాగానైతే ఉంది, వాగైతే ఉంది. వాగు దగ్గరలో ఉన్న పొలాల బట్టికి మాగాని వేసుకుంటారు. ఇంకా వాగు దగ్గరలో లేకుండా ఇటువైపునున్న పొలాలు అయితేనేమో మెట్ట అయితే వేస్తారు. వర్షం పడేటప్పుడు మబ్బు చూడండి, నల్లగా అసలు చూడటానికి భలే ఉంటుంది కదా. వర్షం పడేటప్పుడు మనం పొలాల్లోకి వెళ్ళామనుకోండి, అసలు మట్టి అయితే మంచి సువాసన వచ్చిద్ది. మంచి స్మెల్కి, ఆ వాసనకైతే మట్టి అయితే తినాలనిపించిద్ది. అంత మంచి వాసన వచ్చిద్ది. అసలు న్యాచురల్గా వచ్చే సువాసనకి ఏది సాటి రాదనుకోండి. మనం ఎన్ని సెంట్లు కొట్టినా, మంచి సువాసన వచ్చే లిక్విడ్స్ ఎన్ని వాడినా కానీ అసలు న్యాచురల్గా వచ్చేదానికి మాత్రం ఏది పోటీ కాదు. డాబా మీద అయితే నేరేడు చెట్టు ఉంది. నేరేడు చెట్టుకి కాయలు అయితే అస్సలు కాయట్లేదు. చెట్టు ఉందని పేరుకే కానీ ఈ సంవత్సరం అస్సలు కాయలే లేవు. చెట్టు వల్ల కాయలు అయితే అస్సలకి లేవు, కానీ డాబా మీద ఆకులు రాలుతా ఎక్కువ కసు ఊడ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఆకులు రాలటం వల్ల ఆకులు అనేవి అడ్డం పడేసి నీళ్లు పోకుండా ఉంటాయేమోనని ఎక్కువ శాతం ఊడుస్తూనే ఉన్నాను. అక్కడికి కొన్ని కొమ్మలు అయితే కొట్టేపించాము. ఇంకా వర్షం అయితే తగ్గింది. అంత వర్షమే కాదు, ఒక్కొక్క చుక్క అలా పడతా ఉంది. ఇంకా బయట ముగ్గు అయితే వేస్తున్నా. వర్షం పడ్డా కానీ తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటాము. ఇంటి ముందు ముగ్గు వేసుకోకపోతే ఆ రోజు ఏంటో అంతా వెల్తిగా అనిపించింది. అసలు ఇంటి ముందు కలగా ఉన్నట్టే ఉండదు. ప్రతిరోజు ముగ్గు వేసుకోవాల్సిందే. మరీ పెద్ద వర్షం వచ్చి మనం ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి వచ్చింది చూడండి, అప్పుడైతే ముగ్గులు వేసుకోం. కానీ నార్మల్గా చిన్న చినుకులు పడుతున్నా సరే ముగ్గు వేసుకోవాల్సిందే. తర్వాత 1 గంట లేట్ అయినా కానీ కనీసం 7 లోపైనా సరే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాము. అందులో ఇప్పుడు శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం అప్పుడు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాల్సిందే. ముగ్గు వేయకుండా బోసిగా అయితే అసలు ఉంచము. ముగ్గు కూడా సింపుల్గా మెలికల ముగ్గు అయితే వేశాను. చాలా ఈజీగా ఉంది, చూడటానికి కూడా బాగా అందంగా ఉంది. ఇలాంటి ముగ్గులు అయితే మనం రోజువారీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సింపుల్గా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. ఎక్కువ శాతం నేనైతే ఇలాంటి ముగ్గులే సెలెక్షన్ చేసుకుంటాను. ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా వాడికి టిఫిన్, లంచ్ అనేది రెడీ చేయాలి. నిన్నటి నుంచి అయితే కొంచెం టెన్షన్గా ఉంది. ఈరోజు పని కూడా సరిగ్గా చేయాలనిపించలేదు. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, తప్పనిసరిగా వంట పని అయితే చేస్తున్నా. కూర కూడా ఏం చేయట్లేదు. ఇంకా టిఫిన్ అయితేనేమో నవీన్కి దోశలు పోసాను. వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసిన వీడియో. ఈరోజు చట్నీ కూడా చేయలేదు. ఇంకా కారం వేసి ఉల్లిపాయలు వేసి దోశ పోసాను. అట్లా పోస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. నార్మల్గా ఉట్టి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినమన్నా, ఏదన్నా నల్ల పచ్చడి అలా తినమన్నా కానీ పిల్లలు తినరు. కానీ ఉల్లిపాయలు వేసి దోశలు పోస్తే మాత్రం ఇష్టంగా తింటారు. కూర కూడా అయితే ఏం చేయలేదు. ఇంకా వాడి కోసం ఉల్లిపాయ రైస్ చేశాను. ఎప్పుడన్నా పిల్లలకి మనం లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలి, కూర ఏం అవ్వలేదంటే పిల్లలకి ఉల్లిపాయ రైస్ చేసి పెట్టచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ రైస్ అనేది టేస్ట్ బాగుండాలంటే నేను అందులో బిర్యానీ మసాలా వేస్తాను. బిర్యానీ మసాలా కనుక కొంచెం వేసామంటే మనం బిర్యానీ తిన్నట్టుగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎప్పుడు పేసి పెట్టుకుని ఉంటారు. టమాటాలు వేసి మనం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాం కదా, అలా చేసినా కానీ, అచ్చం ఉల్లిపాయలు వేసి చేసినా కానీ కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు టమాటాలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ టమాటాలు అయితే వాడట్లేదు. ఇంకా తప్పదు అనుకున్నప్పుడే టమాటాలు వాడతాను. ఏ కూరగాయలైనా సరే ఎక్కువ రేటు ఉన్న కూరగాయలు అయితే మాత్రం చాలా తక్కువ వాడుతుంటాను. నేనే కాదు, మన మధ్యతరగతి వాళ్ళందరూ ఇదే ఫాలో అవుతారు. ఎక్కువ రేట్లు ఉన్నవి ఎక్కువ శాతం వాడరు. ఇంకా తక్కువ రేట్లు ఉన్నాయి అవే కంటిన్యూగా వాడుతూ ఉంటారు. ఉల్లిపాయ రైస్ చేయడం ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. కొంచెం ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, ఉల్లిపాయలు వేసి, ఇంకా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి, అందులో ఉప్పును ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసాను. కారం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బిర్యానీ మసాలా ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. పిల్లలు ఘాటు అనేది ఎక్కువ తినరు కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇదైతే పిల్లలకి సరిపోయిద్ది. అప్పుడప్పుడు మనకు పని అవ్వలేదు, ఒక్కోసారి విసుగ్గా ఉండి హెల్త్ బాగుండక కూర అవి చేయం కదా, అలాంటప్పుడు అయితే మాత్రం ఈ రైస్ మాత్రం బాగా ఉపయోగపడిద్ది మనకి. మాకైతేనేమో గుంట పునుగులు పోసాను. ఇంక రోజు దోశలు తిని తిని బోరు కొడుతుంది, అందుకని గుంట పునుగులు పోసాను. గుంట పునుగుల్లో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటాయి. లేదనుకోండి ఇంట్లో అల్లం పచ్చడి అయితే ఉంది, అల్లం పచ్చడి వేసుకొని తింటాము. మేమైతే మాత్రం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మా అమ్మాయి అయితే మాత్రం అల్లం పచ్చడితో తింటుంది. ఇందాక చెప్పాను కదా, ఈరోజు మనసు అనేది కొంచెం బాగాలేదని చెప్పేసి. దానికి కారణం ఏంటంటే, నేను ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక వస్తువు అయితే తీసుకున్నాను. తర్వాత నాకు డబ్బులు ఒక 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో వస్తాయి, వాళ్ళకి ఇచ్చేద్దామని భరోసాతోటి తీసుకున్నాను. నాకైతే టయానికి డబ్బులు అందలేదు. డబ్బులు అందకపోవటం వల్ల వాళ్ళకి ఇవ్వటానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడేమో వాళ్ళకి అర్జెంట్ అవసరం వచ్చింది, నా దగ్గర ఏమో మనీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే ప్రాబ్లం, నైట్ నుంచి అదే ఆలోచిస్తున్నాను. అందుకని ఈరోజు కూర కూడా ఏమి చేయలేదు. రావాలనుకున్న డబ్బులు 2 దారులు ఉన్నాయి, 2 దారులు మూసుకుపోయినాయి. అవి రావటానికి కొంచెం టైం పట్టేటట్టుంది. ఇంకా నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, డబ్బులు వస్తాయి కదా అని భరోసాతో మనం వస్తువులు కొనుక్కొని, అంటే అప్పు చేసి వస్తువులు కొనుక్కొని తర్వాత అవి రాకపోతే చాలా ఇబ్బంది పడతాము. పెద్దవాళ్ళు చెప్తారు కదా, అప్పు చేసి పప్పు కూడు తినకూడదని. అదైతే మాత్రం ఇప్పుడు నాకు బాగా తెలిసి వచ్చింది. ముఖ్యంగా మనం ఆడవాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే దానికి తగిన డబ్బు అనేది మన దగ్గర ఉంటేనే కొనుక్కోవాలి. కానీ ఎప్పుడో వస్తాయి, ఏవో వస్తాయి, అవి సర్దుదాం ఇవి సర్దుదాం అని చెప్పి ఆలోచనతో మాత్రం ఏ వస్తువులు కొనుక్కోవద్దు. మనం జాబ్కి వెళ్ళము, ఇంట్లో ఉంటాం, హౌస్ వైఫ్స్మి, మనకు మనీ ఎక్కడి నుంచి వచ్చింది రాదు కదా, వీటి మీద ఆశ పెట్టుకుంటే ఇంక ఇలాగనే ఇబ్బంది పడాల్సి వచ్చింది. యూట్యూబ్ నుంచి కూడా మరలా నాకు పేమెంట్ రావాల్సి ఉంది, అవి కూడా వస్తాయని ఆశ పెట్టుకున్నాను. డాలర్స్ పూర్తయిపోయినాయి కానీ అకౌంట్కి అయితే కొట్టలేదు, వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మన డబ్బులు రాలేదని పక్కన వాళ్ళ అవసరాలు మానుకోరు కదా, వాళ్ళ అవసరాలు పోవు కదా, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అది కూడా ఈరోజు కొంచెం టెన్షన్గా ఉంది, పని చేయాలనిపించలేదు. ఈరోజు చాలా విసుగుగా అనిపించింది. ఈరోజు అంట్లు కడగటానికి కూడా చాలా లేట్ అయిపోయింది అనుకోండి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 9:30నో ఏమో అయింది టైం ఈరోజు అంట్లు కడిగేటప్పటికి. రోజు నవీన్ స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ ఇంకా అంట్లు కడిగేసేదాన్ని. వేడి నీళ్ళు తాగుతాను, వేడి నీళ్ళు తాగిన వెంటనే అంట్లు కడిగి బట్టలు ఉతికేదాన్ని. ఈరోజు వర్షం పట్టడం వల్ల వాతావరణం అనేది కొంచెం చల్లగానే ఉంది. టైం 9:30, 10 కావస్తున్నా కానీ రోజుట్లాగైతే మాత్రం ఎండ ఫుల్గా వచ్చి ఇంకా అసలు పని అయ్యేది కాదు. సాయంత్రం చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ మళ్ళీ సాయంత్రం వీటి కోసం ఎప్పుడు సాయంత్రం అయిద్దా, ఎప్పుడు ఈ పనులు పూర్తి చేయాలని ఎదురు చూస్తూ ఉండాల్సి వచ్చేది. ఉదయం అయితే వర్షం పడ్డది కానీ ఇప్పుడు కొంచెం లైట్గానే ఎండ అనిపిస్తుంది. అంట్లు కడగబోయే ముందు గిన్నెలన్నీ క్లీన్ చేసి మొత్తం అవన్నీ ఒక గిన్నెలో పోసి పెట్టాను. పిండి గిన్నె ఉంది కదా, పిండి గిన్నెలు, పెరుగు గిన్నెలు, నవీన్కి అన్నం వండుతున్నాను కదా ఆ గిన్నెలు, అవి మొత్తం ఇంకా అడుగు అన్నీ మొత్తం గీరేసి ఇంకా అవన్నీ ఒక గిన్నెలో పోసి ఉంచుతాను. ఇంకా తర్వాత అంట్లయితే ఇంకా కడిగి మొత్తం ఇదిగోండి ఇంకా వాటర్ పెట్టి అయితే కడిగేస్తున్నాను. అంట్లు రుద్దబోయే ముందు ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి. ముందే ఈ పనులు చేసుకున్నామంటే మనకు అంట్లు రుద్దటానికి కొంచెం టైం అనేది సేవ్ అయ్యిద్ది. అంట్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. అంటే ఫస్ట్ టైం అంట్లు రుద్దే వాళ్ళైతే తెలుసుకుంటారు కదా. ముందు గిన్నెల్లో ఉన్నాయి మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని తర్వాత సబ్బేసి రుద్దుకొని వాటర్ పెట్టి కడుక్కుంటే అంట్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. మనకు పని కూడా చాలా ఈజీగా అనిపించింది. ఎన్ని అంట్లు కడిగినా కూడా విసుగు ఉండదు.
చెప్పాను కదా నేను క్లీనింగ్ ప్రాసెస్కి ఎటువంటి లిక్విడ్స్ వాడినని. కొంచెం షాంపూ నీళ్ళతోనే ఎక్కువ క్లీన్ చేస్తాను. పొయ్యి క్లీన్ చేసినా కానీ, ఫ్రిడ్జ్ కానీ, మిక్సీలు కానీ, టీవీలు కానీ ఏవి క్లీన్ చేసినా కానీ నేను కొంచెం షాంపూ నీళ్ళతోనే క్లీన్ చేస్తాను. ఇంకా వాటర్లో కొంచెం షాంపూ అయితే వేసాను. షాంపూ వేసి బాగా కొట్టేసామనుకోండి నూరుజు వచ్చేసిద్ది. ఇంకా ఆ నీళ్ళు అయితే పొయ్యి మీద చల్లాను. ఇంకా చల్లేసి ఇంకా పొయ్యి అయితే క్లాత్ తీసుకొని తుడుస్తున్నా. స్టీల్ పొయ్యి మీద షాంపూ నీళ్ళు వేసి తుడిస్తే పొయ్యి అనేది బాగా తలతల మెరుస్తూ ఉంటుంది, జిడ్డు కూడా లేకుండా ఉండిద్ది. స్టీల్ వస్తువులు కొంచెం తుప్పు పట్టినవి తుప్పు పోవటానికి కూడా నిమ్మకాయ వేసి రుద్దితే కూడా తుప్పు అనేది పోయిద్ది. మనం వాడుకుని రసం ఉన్న నిమ్మకాయ వాడాల్సిన అవసరం ఉండదు. రసం పిండిన తర్వాత తొక్కు అనేది ఉంటుంది కదా, అది మనం ఎలాగో వేస్ట్గా పడేస్తాము. వేస్ట్గా పడేస్తే పని లేకుండా దాన్ని పెట్టి మనం ఇలా పొయ్యి క్లీన్ చేసుకోవటం. ట్యాప్లు ఉంటాయి చూడండి, స్టీల్ ఈ ట్యాప్లు, సింక్ ఉన్న వాళ్ళకి ట్యాప్లు ఉంటాయి, బయటగా అంతా ట్యాప్లు ఉంటాయి కదా స్టీల్. ఆ స్టీల్ వాటిని క్లీన్ చేసుకోవడానికి ఆ నిమ్మ చెక్క పెట్టి రుద్దారంటే తుప్పు అనేది లేకుండా స్టీల్ అనేది బాగా మెరుస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ బయట డోర్ క్లీన్ చేసేటప్పుడు లోపల కూడా క్లీన్ చేస్తాను. పైన కొంచెం ఫ్రిడ్జ్లో పిండి గిన్నెలు, కూర అనే పెరుగు గిన్నెలు అవి పెట్టుకుంటాం కదా, ఒక్కోసారి అవన్నీ కింద పడుతూ ఉంటాయి. పిండి అయితేనేమో కొంచెం ఎండిపోయినట్టుండి ఆ అంచులకి పిండి అది ఉంటుంది కదా, అదైతే రాలి ఫ్రిడ్జ్లో పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఆ పైన క్లీన్ చేసి క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాను. వాసన అనేది లేకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా కనిపించిద్ది మనకి. మొత్తం డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడప్పుడు పైన ఇలా క్లీన్ చేసుకుంటుంటే ఎప్పుడు మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసినా కూడా ఫ్రిడ్జ్ చాలా నీట్గా కనిపించిద్ది. షాంపూ నీళ్ళతో క్లీన్ చేయటం వల్ల ఫ్రిడ్జ్ కూడా కలర్ పోకుండా ఉంటుంది. సరుపు నీళ్ళు పెట్టి మళ్ళీ క్లీన్ చేయకూడదు. సరుపు నీళ్ళతో క్లీన్ చేస్తే కలర్ చేంజ్ అయ్యిద్దంట. మనకి హాల్ అనేది నీట్గా ఉండాలంటే ముఖ్యంగా హాల్లో నీట్గా ఉండాల్సిన వస్తువు ఏమిటంటే టీవీ. హాల్లోకి రాగానే మనకు ముందు దర్శనం ఇచ్చేది టీవీనే. టీవీ అద్దం మీద మరకలుగా చేతి ముద్రలు అవన్నీ కనిపిస్తూ ఉంటుంటే హాల్ అనేది మనం ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా అది నీట్గా కనిపించదు. ఈ మరకలు అనేవి మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని టీవీ అద్దం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కనీసం వారానికి ఒక్కసారైనా ఈ వస్తువులు క్లీన్ చేసుకోవాలి. మనం ఇది ఒక పెద్ద పని అనుకుంటాం కానీ ఎక్కువ సమయం అయితే పట్టదు. ఒక 5 నిమిషాల్లో ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్లో చెప్పేది ఏంటంటే అప్పు చేసి పప్పు కూడొద్దు.